బ్యాక్ డోర్లో డబ్బులు పెట్టొచ్చా, ప్రాక్సీ, బ్యాక్ డోర్, ఇవన్నీ అందరికీ తెలుసు. హెచ్ఆర్ని మేనేజ్ చేయడం, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద కంపెనీస్, నేను కంపెనీస్ పేరు చెప్పట్లేదు కానీ ఇప్పుడు తోపు కంపెనీస్ అనుకునే చాలా కంపెనీస్ ప్రాక్సీ లేకపోతే బ్యాక్ డోర్ చేస్తాయి. ఇది నిజమా కాదా, అసలు డబ్బులు కట్టొచ్చా నమ్మి, ఏ విధంగా మనం చేయొచ్చు, దీని గురించి అసలు ఇది నిజమేనా, నిజంగా ఉన్నాయి అలాంటి ప్రాసెస్ అనేది ఉందా, అలాంటి ప్రాసెస్ ఉందా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మీరు ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరన్నా మోసపోతే డెఫినెట్గా దానికి సంబంధించిన మీరు కమెంట్ చేయండి. నేను ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను. ₹1,50,000 నేను మోసపోయాను. ఎలాగో మీకు చెప్తా. 2016 2016 ఐ రిమెంబర్ దట్ ఇయర్ మా ఫ్యామిలీ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది. సో చిన్నప్పటి నుంచి కూడా బాగా రిచ్ ఫ్యామిలీ కాకపోయినా బట్ అబోవ్ యావరేజ్ ఫ్యామిలీని, ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ యావరేజ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్. సో ప్రాబ్లం లేదు, మాకు కావాల్సిన సో లగ్జరీ లైఫ్ అనేది ఎవ్రీథింగ్ అనమాట. ప్రాబ్లం లేదు, హ్యాపీగా నడుస్తూ ఉండేది. బట్ తర్వాత ఒక కొన్ని రోజులకి విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది కొన్ని కారణాల వల్ల. మా డాడీకి 100%, ఇఫ్ అజ్యూమ్ దట్ మనకి 100% ఇన్కమ్ వస్తుంటే 100% నుంచి లిటరల్లీ 20% ఆర్ 15%కి ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది పడిపోయింది మా డాడీ బిజినెస్. దెన్ నేను చాలా డిప్రెస్ అయిపోయాను. సో అంతకు ముందే నేను బీటెక్లో చదివేటప్పుడే 4-1లో ఉండేటప్పుడే నేను ఇంట్లో పరిస్థితిని బట్టి నేను బెంగళూరు వెళ్ళి జాబ్ చేశాను. అది మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు దీని గురించి ఎస్పెషల్లీ బ్యాక్ డోర్ గురించి మాట్లాడుకున్నాను కాబట్టి దాని గురించి చెప్తాను మీకు. సరే, జనరల్గా మాకు కానీ మా డాడీకి కానీ ఒక 20 లక్షలు 30 లక్షలు అవసరమైనా, ఒక 40 లక్షలు అవసరమైనా ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే అంత పలుకుబడి ఉన్న వ్యక్తి మా నాన్నగారు. 50 లక్షలు, ₹1,00,00,000 అయినా కానీ పరిస్థితి బాగలేనప్పుడు, పరిస్థితి బాగా డౌన్ అయిపోయింది. పరిస్థితి బాగలేనప్పుడు బిలీవ్ మీ ₹1,00,000 పుట్టలేదండి. ₹1,00,000 పుట్టల. జగతాలు చేశారు కొంతమంది. ఏమని? సొంత వాళ్ళే ఒక 10,000 డబ్బులు అడిగితే బియ్యం లేకపోతే చెప్పు పంపిస్తాము, లేకపోతే ఇంకా వేరే ఇంకా ఎగతాళిగా ఎకసెకలాడారు, బాగా ఎకసెకలాడారు. ఒకానొక టైంలో మా నాన్న ఈ డిప్రెషన్ తట్టుకోలేకపోయాడు. ₹1,00,000 అంటే నా కోర్సుకి కనీసం 20,000 కూడా నేను పెట్టలేని పరిస్థితి ఆ రోజు. సరే, నేను ఇంకా 6 నెలలు 7 నెలలు 8 నెలలు నేను ఇంట్లోనే 7 నెలలు నేను ఇంట్లోనే ఉన్నాను. కేవలం డబ్బులు లేక, కోర్సుకి డబ్బులు లేక. 20,000 15,000 10,000 కూడా అప్పుడు నాకు లేవు కోర్సుకి. ఈ మొత్తం టెన్యూర్, నేను బీటెక్ 4-1లో ఉన్నప్పుడు నేను 2 months నేను బెంగళూరు వెళ్ళి 3 months నేను బెంగళూరు వెళ్ళి జాబ్ చేశాను. పార్ట్ టైం జాబ్ చేశాను, ఫుల్ టైం జాబ్ చేశాను చెప్పాను కదా. దానివల్ల 4-1లో నాకు 4 సబ్జెక్ట్స్ వెళ్ళిపోయాయండి. 4 సబ్జెక్ట్స్ పోయాయి. 4-2 అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్టులు ఎట్లా ఒకవేళ క్లియర్ చేసుకున్నాను. కానీ ఏంటంటే పోయాయి సబ్జెక్టులు, ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. నేను మర్చిపోయా, నేను బీటెక్లో చదివేటప్పుడే నేను జాబ్ చేశాను. అది టెలికాలింగ్ జాబ్, టెలికాలర్గా బీపీఓలో చేశాను. క్రెడిట్ కార్డ్ సెక్షన్ అండి, ఎంటైర్ క్రెడిట్ కార్డ్ సెక్షన్ లో. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఎటాస్ వరల్డ్ లైన్, నా ఫస్ట్ కంపెనీ. బీపీఓగా చేశాను క్రెడిట్ కార్డ్ సెక్షన్. సో బట్ అది నేను మర్చిపోయాను, ఎందుకంటే నేను బీటెక్ డిగ్రీ లేకుండానే నేను జాబ్ తెచ్చుకున్నాను అనే విషయం మర్చిపోయి, మాకు తెలిసింది బాగా దగ్గర, మనకు మా ఊరే తెలిసిన అన్న చెప్పాడు. ఆ అన్న జాయిన్ అయ్యాడు కూడా. సరే అని చెప్పి, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి జాయిన్ అయ్యారు. సరే అని చెప్పి నేను కూడా వెళ్ళి మాట్లాడడం. సరే, చిన్నగా 6 నెలలకి 7 నెలలకి నాకు డబ్బులు వచ్చాయి. సో 6 నెలలు చాలా కష్టాలు పడ్డాం, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే ఆ పరిస్థితి అలా ఉండింది. ఎలాగా చాలా
కష్టమైన పరిస్థితి. జనరల్గా మాది కోస్టల్కి దాదాపు ఒక 12 కిలోమీటర్ల దూరం అండి. జస్ట్ సముద్రం అనేది మాకు 12 కిలోమీటర్ల దూరం. నాన్ వెజ్ అనేది బాగా తింటాం. నాన్ వెజ్ అనేది అటు ఎయిదర్ చికెన్, మటన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, ఇలా 1.5 ఇయర్ అట్లీస్ట్ మేము సరిగ్గా కూర కూడా చేసుకోలేని పరిస్థితి అండి. అంటే మీకు అది కూర కూడా అంటే ఈ చికెన్ ఇవన్నీ ఎందుకు తిన్నాను అని ఎందుకు చెప్పానంటే, మేము కూర కూడా తెచ్చుకోలేని పరిస్థితి. పచ్చడి తెచ్చుకొని ఒకసారి పచ్చడి తెచ్చుకుంటే 3 days 4 days అలాగే తినేవాళ్ళం. అలాగా ఒక 1 year అనేది గడిచిన తర్వాత సరే ఇంకా నాన్నకి సరే నాన్న ఇది పరిస్థితి, సరే ఇంకా అలా గడిచింది. సరే ఎలాగో డబ్బులు అనేది మా నాన్న ఏర్పాటు చేశారు. నేను హైదరాబాద్ వెళ్ళాను. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఐబిఎంలో అని చెప్పి ఆఫర్ లెటర్ అలాగే డబ్బులు కట్టి ఆఫర్ లెటర్ తెచ్చుకున్నారు కూడా. తెచ్చుకున్న తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది. ఓకే, ఐబిఎం అబ్బో మంచి కంపెనీ, తోపు కంపెనీ, నీకు ఎందుకు అయిపోయిందిరా మావా అది ఇది అని అన్నారు. రైట్, నేను నిజమే కావాలా అని చెప్పి మా నాన్న అడిగితే 50,000 మొత్తం 2.5 లక్షలు అని చెప్పారు. 50,000 అనేది ఆ పర్టికులర్ పర్సన్కి వేసాను. వేసిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూకి పంపించారు నన్ను. ఇంటర్వ్యూకి పంపించిన తర్వాత ఇంకప్పటికే బాగా అంటే ఇంకా ఇంటర్వ్యూకి పంపించి ఇంకా తమ్ముడు అక్కడికి వెళ్ళగానే నాకు ఫోటో తీసి పంపించేసేయి, టెంపరీ ఐడి కార్డు ఉండేది. అసలు ఆ టెంపరీ ఐడి కార్డు అని నాకు తెలియదు. అసలు ఐడి కార్డు వచ్చేసింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఆ ఐడి కార్డు పంపించు, అయిపోయింది ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అంతా అయిపోయింది అన్నాడు. ఓకే, నిజమే కావాలా. మనం కందుకూరు మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళం. అప్పుడు దాకా మనకి పెద్దగా అంత అవగాహన లేదు సిటీలో ఇలా మోసాలు జరుగుతాయని. మనకంత అవగాహన లేదు ఇలా సిటీలో ఇలా మోసాలు జరుగుతాయని, ఇలా ఇదంతా జరుగుతుందని. సరే ఇంకా వెళ్ళడంతో ఇంకా ఐడి కార్డు పంపిస్తాముడు అయిపోయింది ఇంకా అన్నాడు. సరే ఇంకా సరే కావాలా ఐడి కార్డు పంపించాను. పంపించిన తర్వాత ఇంకేం తమ్ముడు అయిపోయింది, రేపు పొద్దున్నే ఆఫర్ లెటర్ వస్తుంది, 1 week లో జాయినింగ్ ఉంటుంది. సో సర్టిఫికేట్లు అన్ని రెడీ చేసి పెట్టుకో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. హడావుడి చేస్తాడు. అరే నిజమే కావాలని చెప్పి నేను మా అమ్మలకు ఫోన్ చేసి హడావుడిగా సర్టిఫికేట్లు అన్ని రెడీ చేసుకొని ఇది చేసుకొని రైట్ మొత్తానికి సర్టిఫికేట్లు కానీ అప్పటికి ఓడి తీసేసుకున్నాను నేను. సో ఓడి కానీ అన్నీ అనేది రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్న తర్వాత ఇంకా అప్పుడు 2 రోజులు ఆగి సరే 3 రోజులు రేపు అన్నాడు కదా, సరే రేపు ఫోన్ చేస్తే అయిపోయింది తమ్ముడు, ఇంకేముంది రేపు, మళ్ళీ రేపు, ఈరోజు అబ్బా ఇప్పుడే మాట్లాడే తమ్ముడు ఇలా చెప్పి పాస్ అవుతానే ఉంది టైం. అరే నేను కట్టిన డబ్బులేమో 50,000 ఉన్నాయి. సో అరే ఎలాగా ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మా ఇంట్లో చెప్పే పరిస్థితి లేదు. సరే నేనేమనుకున్నా, సరే నేను మళ్ళీ ఇంకొక తెలిసిన అన్న ద్వారా ఇంకొక ₹1,00,000 జాబ్ ఇంటర్వ్యూ అంతా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినాక ₹1 ఈయను, ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇస్తానని చెప్పి ఒక పర్సన్ని కలిశాను. అతను ఇక్కడ మైండ్ స్పేస్లోనే ఆఫీస్లో తీసుకెళ్ళగానే ఐ వాజ్ సర్ప్రైజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద కంపెనీ మొత్తం అందరు ఉన్నారు. సో అందరూ అంటే అదొక కంపెనీ తర్వాత అందరు ఉండడం, వీళ్ళు పిలవడం, నేను వెళ్ళంగానే రైట్ వచ్చేసి అతను వచ్చి పిక్ చేసుకుని హెచ్ఆర్ వచ్చి పిక్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో ఇంటర్వ్యూ తీసుకోవడం, ఇదంతా జరిగిందనమాట. ఇదంతా జరిగేసరికి ఇంతమంది జనాలు ఉన్నారు, రైట్ ఇది మంచి కంపెనీయే అని చెప్పి అనుకోవడం. అక్కడే మళ్ళీ అక్కడక్కడే మనోడు కాఫీ హెచ్ఆర్ మంచి కాఫీ తెప్పించాడు, తాగడం. తర్వాత అయిపోయిన తర్వాత పక్క రోజు ఆ స్టోరీ 50,000 స్టోరీ అట్లా పెట్టండి చెప్తాను దాని గురించి. ₹1,00,000 కట్టిన తర్వాత ఇట్లా జరిగింది అనమాట. జరిగిన తర్వాత నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. ఏది కంపెనీ మెయిల్ ఐడితో ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. ఏదేంతో కంపెనీ మెయిల్ ఐడితో. ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు మన ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళం కదా, డెఫినెట్గా నిజమే కావాలని నేను నమ్మాను. ఇంకా ఇట్లా అయిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఆఫర్ రిలీజ్ చేసి తమ్ముడు ₹1,00,000 కట్టేసేసి జాయిన్ అయిపో, సో శాలరీ వచ్చేసి 25,000 అని చెప్పారు.
అబ్బా ఇంకేముంది, ఇంకా మంచిగా టక్ చేసి ఇక మంచిగా రెడీ అయిపోయి సెల్ఫీ ఇట్లా సెల్ఫీ అని చెప్పి ఇట్లా పెట్టాను. సో ఫస్ట్ డే ఆఫీస్ అని చెప్పి వాట్సాప్ స్టేటస్ పెట్టాను. పెట్టిన తర్వాత వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. పక్క రోజు వెళ్ళాను. పక్క రోజు వెళ్తే అక్కడ కంపెనీయే లేదంట. అరే ఎంతమంది జనాలు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరంటే అవి వేరే కంపెనీలు అంట. అంటే నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. ఇలా ఒక కంపెనీలో ఒక అంటే టేబుల్ వైజ్, ఈ టేబుల్ ఈ చైర్ వైజ్ వర్క్ స్పేస్ అనేది రెంట్కి ఇస్తారని చెప్పి నాకు తెలియదు. మేబీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఫ్రెషర్కి అయితే తెలిసి ఉండకపోవచ్చు. ఒక కంపెనీలో ఎట్లా ఉంటుందంటే ఒక 20 చైర్లు ఉన్నాయి అనుకుందాం. 20 చైర్స్ అంటే ప్లగ్ అండ్ ప్లే కంపెనీస్ అంటారు. వర్క్ స్పేస్ ఇస్తారనమాట. 3 చైర్స్ ఒక కంపెనీ, 4 చైర్స్ ఒక కంపెనీ, అట్లా చైర్ బేసిస్ లో కంపెనీస్ అనేవి తీసుకుంటూ ఉంటాయి, స్టార్టప్స్. దాంట్లో వీళ్ళు ఒక రూమ్ తీసుకున్నారండి, అంతేనంట. అది కూడా ముందు రోజు రాత్రి, అంటే ఈరోజు డబ్బులు కట్టాను, రేపు గురించి మాట్లాడాను. ముందు రోజు రాత్రి మొత్తం ఉన్న ఒక డబ్బా కంప్యూటరు, వాళ్ళకి వస్తువులు, బిలాంగింగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయారంట. అయ్యో షాక్. మరి ఇటేమో 50,000 వెళ్ళిపోయినాయి, ఇటేమో ₹1,00,000 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఇంట్లో పరిస్థితి చూస్తే తిండికి లేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలా అర్థం కాల. ఆ తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది సిచ్యువేషను. ఇటు వీడు చూస్తే వీడు 50,000 ఇటు పోయిండు, ఈ ₹1,00,000 ఇటు పోయిండు. ఇక అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాల. అర్థం కాకపోతే ఇంకా మా నాన్నకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, నాన్న ఇంకా చాలా అయిపోయింది, మోసపోయాను నేను, నువ్వు పంపించిన 1,00,000 ఇటు వీడికి కడితే వీడు మోసం చేస్తాడు, 50,000 వీడికి కడితే వీడు మోసం చేస్తాడు అని చెప్పి మా నాన్నకు ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసిన తర్వాత నా లైఫ్ చేంజింగ్ మాట్లాడేవి. సో మాట్లాడుతుంటే నాకు టీఎస్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. మా నాన్న ఫోన్ చేసిన తర్వాత మా నాన్న ఒక మాట అన్నాడండి, డబ్బులు పోతే పోయినీరా, నీలో రియలైజేషన్ వచ్చింది. అప్పటికే నాకు రియలైజేషన్ వచ్చింది. బీటెక్లో జనరల్గా నాకు బైక్స్ అన్నా కానీ కార్స్ అన్నా కానీ చాలా ఇష్టం. నా బీటెక్లో నాది అపాచీ బైక్ ఉండేది. నాకు చాలా ఇష్టమైన బైక్ అప్పటికి అమ్మేశాను. నేను ఇంట్లో పరిస్థితిని చూసి నాకు వద్దు నాన్న అని చెప్పి అమ్మేశాను. మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న ఒకటే మాట అన్నాడండి, అరే నీలో రియలైజేషన్ వచ్చింది, డబ్బులు ఏముందిరా, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కోర్సులు తీసుకోరా, ఊరకు తిరిగే వాళ్ళు పనికి వాళ్ళు జాబులు తెచ్చుకుంటూ ఎంత తెలియగలడు నువ్వేంద్రైతే ఎందుకని బాధపడతావు, నీలో రియలైజేషన్ వచ్చింది, అది చాలు అని చెప్పి కోర్సులు నేర్చుకోరా, నువ్వు ఏదో చేసి నేను డబ్బులు పంపిస్తా, నువ్వు కోర్సులు నేర్చుకో, డబ్బులు నేను పంపిస్తా, డబ్బులు కొంచెం చాలు, నువ్వు కోర్సులు నేర్చుకుంటానే ఉండేదో కోర్సు, ఏదో ఉద్యోగం రాకపోద్దా, ఊరకు తిరగాలి చాలా మంది, కందుకూరు మాత్రం రావద్దు, మా ఊరు సొంత కందుకూరు మాత్రం రావద్దు, హైదరాబాద్లోనే ఉండి నువ్వు కోర్సులు నేర్చుకో అని చెప్పి అన్నాడండి. అసలు ఏం చేశాను నేను అప్పటికే, నాన్న నేను ఇంటికి వస్తాను, కూలి పని చేస్తాను, ఇట్లా మాట్లాడాను నేను. సో మా నాన్న ఈ మాటలు ఆ రోజు చెప్పాడు. దట్ ఈస్ అ లైఫ్ టర్నింగ్ పాయింట్ టు మీ అండి. ఇంకా మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు దాకా జనరల్ ఫ్రెండ్, ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని, నన్ను ఇద్దరిని డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ చేశాడు. డిజిటల్ మార్కెటింగ్, సో మీకు ఇది బ్యాక్ డోర్ అని చెప్పాను కదా, దాని గురించి కూడా చెప్తాను వినండి, లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 50,000 ₹1,00,000 సంగతి కూడా చెప్తాను, అది ఇంకా క్లోజ్ అవ్వలేదు, అది కూడా ఉంది, చెప్తాను వినండి. అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను. దట్ ఈస్ ద లైఫ్ టర్నింగ్ పాయింట్ టు మీ అండి. సో ఐ మేట్ శంకర్ సార్ అండ్ కళ్యాణ్ సార్. సో ఈ రోజుకి నాకు గుర్తుంది. సో వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ అన్బిలీవబుల్ అండి. సో అందుకే ఇంకా నేను ఇచ్చిన ఫీజు కానీ, నేను అప్పుడు ఎంత 25,000 ఎంత పెట్టాను, వర్త్ ఇట్ అండి. లైఫ్ చేంజింగ్, నా లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయిందండి.
ఆన్ ద డే స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మా బ్యాచ్ లో 13 మెంబర్స్ ఉన్నారు, 13 మంది. 13 మందిలో ఫస్ట్ నేనే జాబ్ తెచ్చుకున్నాను. ఫస్ట్ నా జాబ్ 6,000. దెన్ ఆ తర్వాత నేను జాబ్ చేయడం, ఆ తర్వాత నాకు ఒక విషయం అర్థమైందండి ఆ రోజు. ఏంటి అంటే కోర్సులు నేర్చుకుంటే ఆ తర్వాత అది నేర్చుకున్న తర్వాత నాకు గ్రాఫిక్ డిజైనింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ కి సపోర్ట్ రా అని చెప్పి అర్థమైంది నాకు. సరే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కాబట్టి సరే నేర్చుకుందాం, ఇది కూడా ఊరికి చిన్న చిన్న వాటికి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనమే నేర్చుకుందాం అని చెప్పి నేర్చుకున్న తర్వాత నాకు వర్క్స్ రావడం, ఫ్రీలాన్స్ వర్క్స్ రావడం అప్పుడు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా, తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నా. రైట్, ఈ రెండు అయిపోయిన తర్వాత నేను పిహెచ్పి నేర్చుకుందామని ట్రై చేశాను. సో నాకు ఇప్పుడు ఈ ఓవర్ ఆ పీరియడ్ టైంలో నాకు ఒకటి బాగా అర్థమైపోయింది. రే, కోర్సులు నేర్చుకుంటే శాలరీ పెరుగుద్ది అబ్బాయి, శాలరీ పెరిగితే ఆటోమేటిక్గా బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఆ రోజు నాకు బాగా అర్థమైపోయింది. ఇంకప్పటి నుంచి నేను నేర్చుకున్న కోర్సులు ప్రాక్టీస్ చేస్తా, ప్లస్ ఫ్రీలాన్స్ వర్క్స్ తెచ్చుకుంటా. సో దాని తర్వాత ఎప్పటికప్పుడు స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటా. సో నేను ఫస్ట్ 1 year అయితే నేను కంప్లీట్గా సో ఒక బుక్ మెయింటైన్ చేసామండి. బుక్ ప్రతిరోజు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద టార్గెట్. అది చిన్న విషయమైనా కావచ్చు, పెద్ద విషయమైనా కావచ్చు, ఒక్క విషయం కంపల్సరీ నేర్చుకోవాలి, చదివి ఆ బుక్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఆ బుక్ లేదనుకోండి, బట్ ఆ బుక్ లో రాసుకున్న ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క స్ట్రాటజీ అప్పుడు నేను చాలా మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ, చాలా కేస్ స్టడీస్ కానీ, వరల్డ్ వైడ్ గా మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండేది, చాలా డిఫరెంట్ కేస్ స్టడీస్ అని చాలా స్టడీ చేశాను. 1 year, ఫస్ట్ 1 year మాత్రం చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. ప్రతిరోజు ఒక బుక్, ఒక కొత్త విషయం నేర్చుకోవడం అప్పుడు నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు బాగా అర్థమైపోయింది, కోర్సులు నేర్చుకుంటే బాగా డబ్బులు వస్తాయి అబ్బాయి అని చెప్పి అర్థమైంది. అట్లా నేర్చుకుంటా డిజిటల్ మార్కెటింగ్, తర్వాత గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అయ్యాను, తర్వాత ఎఫ్బి యాడ్స్ ఎక్స్పర్ట్ అయ్యాను, తర్వాత యూట్యూబ్ యాడ్స్ ఎక్స్పర్ట్ అయ్యాను. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తాను, చాలా పెద్ద ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి కూడా మెయింటైన్ చేస్తున్నాను నేను. అది కాకుండా బ్యాక్గ్రౌండ్ వేరే ఛానల్స్ కూడా మెయింటైన్ చేశాను. సో చాలా మందికి ఐఏఎస్ ఫ్యాకల్టీస్కి సపోర్ట్ ఇచ్చాను. సో చాలా మంది పర్సనల్ బ్రాండింగ్ చేశాను. ఇలా చేసుకుంటూ వచ్చాను. సో అలాగా మీన్స్టాక్ పైథాన్ డెవలపర్. ఈరోజు నా మీద నాకు నమ్మకం ఏంటి అంటే, ఈరోజు నేను జాబ్ రిజైన్ చేశాను. నేను జాబ్ రిజైన్ చేసే ముందు సో ఐ వాజ్ ఎర్నింగ్ అరౌండ్ 80,000 అండి. సో అంటే జాబ్ కాకుండా నేను ఫ్రీలాన్స్ వర్క్స్ 5-6 ప్రాజెక్ట్స్ అనేది హ్యాండిల్ చేసామండి. ఇప్పుడు 7 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. జాబ్ అయితే రిజైన్ చేశాను. రైట్, ఈ మీకు బ్యాక్ ఎండ్ గురించి కూడా చెప్తాను చెప్పాను కదా, డెఫినెట్గా చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు 50,000 లక్ష రూపాయలు ఏమైందో చెప్తాను మీకు. 50,000 మా ఫ్రెండ్స్ నేను వెళ్తే గోల్ చేస్తానని చెప్పి నాకు చెప్పకుండా వెళ్ళిపోయి, అంటే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ ఆఫర్ లెటర్ వచ్చింది ఐబిఎంలో జాయిన్ అవుతా అన్నారో వాళ్ళు ఎవ్వరికి ఆఫర్ జాయిన్ అవ్వాలి. అప్పటికి నెల అయిపోయింది, జాయిన్ అవ్వాలి. వాళ్ళు మోసం చేశాను వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం. కానీ నన్ను తీసుకెళ్తే ఎక్కడ నేను వాళ్ళకి గొడవ పెట్టేస్తానేమో, వాడు ఇచ్చే డబ్బులు ఇయ్యడేమో అని చెప్పి నన్ను చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే నేనేం చేశాను, మా బెస్ట్ ఫ్రెండ్ మా ఊర్లో ఒక అతను ఉంటే, మనోడు ఇట్లా సిమ్ ట్రేస్ చేయడం జరిగింది. ఇద్దరు సిమ్, 1,00,000 రూపాయలది, 50,000 ఇద్దరిది సిమ్ ట్రేస్ చేయడం, వాళ్ళ ఆల్టర్నేట్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్ మొత్తం ట్రేస్ చేసేసాడు మావాడు. అతని పేరు చెప్పను నేను. సో అతను చేసిన తర్వాత వాళ్ళ ఆల్టర్నేట్ అడ్రస్, వాళ్ళ ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు అన్నీ తెలిసిన తర్వాత 50,000 దగ్గరికి నేను వెళ్ళా. 50,000 దగ్గరికి వెళ్ళి లిటరల్లీ ఒక బీభత్సమైన రచ్చ చేశాను. సో అది చెప్పలే, సో టైం వచ్చినప్పుడు చెప్తాను. బాగా బెదిరించేసాను. సో ఇంటికి వెళ్ళేసి బాగా గొడవ పెట్టేసుకొని బాగా బెదిరించేసాను, చంపేస్తాను అది ఇది అన్నట్టు బాగా భయపెట్టేసేసి, లేకపోతే నేను చేస్తాను అన్నట్టు బాగా బెదిరించేసి బాగా గోల్ చేస్తే 15,000, 20,000 వచ్చాయండి. 20,000 ఉదయం నుంచి కూర్చుంటే మధ్యాహ్నం 3ంటికి 20,000 తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ 1,00,000 రూపాయలు వాడైతే వాళ్ళ ఇంటికి మీ ఊర్లో మంచి ఫ్లెక్సీ లేపిస్తాను బాయ్, ఇట్లా మోసం చేసావని అది ఇది అని చెప్పి వాడిని బెదరగొట్టి అటు చేసి భయపెట్టి, నేను మా అమ్మ కలిసి బాగా భయపెట్టేసాం. భయపెట్టేసిన తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేసాడు.
ఇలాగా ఈ ₹1,00,000 ఈ 20,000 ఈ 1,20,000 సరే నాన్న డబ్బులు వచ్చేసాయి నాన్న 30,000 రాలేదు ఈ 1,00,000 ఇంత వచ్చేసాయి అని చెప్పి అమౌంట్ 15,000 20,000 కరెక్ట్ గుర్తులేదు మా డాడీకి వేశాను నేను. మా డాడీకి వేస్తానని ఫోన్ చేస్తే మా నాన్న అన్నారు లేదులేరా ఏ కోర్సులు పెట్టుకొని కోర్సులు నేర్చుకో, నువ్వు ఎన్ని రోజులు కోర్సులు నేర్చుకుంటూ నేర్చుకో, ఎలాగో అంటే అంతకు ముందు అప్పటికి ఇంకా డబ్బులు రాలేదు, అప్పటికే మా నాన్న అన్నాడు నువ్వు ఏ కోర్సులు నేర్చుకుంటావు డబ్బులు నేను పంపిస్తాను. సో ఇలాగా ఈ 1,00,000 వచ్చిన తర్వాత ఆ డబ్బులు అట్లానే పెట్టుకొని పల్సర్ పాత పల్సర్ సెకండ్ హ్యాండ్లో 20,000 పల్సర్ కొనుక్కొని 22,000కి 23,000కి ల్యాప్టాప్ కొని 25,000కి కోర్స్ తీసుకొని నా టార్గెట్ ఏంటి అంటే ఈ 1,15,000 1,20,000 ఈ డబ్బులు అయిపోయే లోపల నేను జాబ్ తెచ్చుకోవాలి నా టార్గెట్ అనమాట. బండి ఎందుకు బండి తీసుకున్నానంటే ఇంటర్వ్యూస్కి తిరగడానికి బండి అనేది చాలా అవసరం. ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నా అంటే వర్క్ ప్రాక్టీస్ చేయడం, అప్పటిదాకా నాకు ల్యాప్టాప్ లేదు, మెకానికల్ ఇంజనీర్ కాబట్టి నాకు ల్యాప్టాప్ లేదు, సో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ల్యాప్టాప్ తీసుకున్నాను. 25,000 కోర్సు కట్టాను. ఇంకా మిగతా డబ్బులు అయిపోయే లోపల నేను జాబ్ తెచ్చుకోవాలి నా టార్గెట్ అండి. అది నా టార్గెట్ పెట్టుకున్నాను. కరెక్ట్గా 45 డేస్లో నా ఫస్ట్ శాలరీ 6,000 నేను ఎర్న్ చేశాను. ఆ తర్వాత మీకు తెలిసిందే. ఇప్పుడు బ్యాక్ డోర్లో మనం జాబ్స్ తీసుకోవచ్చా, బ్యాక్ డోర్లో జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా, బ్యాక్ డోర్లో అసలు ప్రాసెస్ నిజంగా ఉందా అంటే డెఫినెట్గా ఉంది, ప్రాసెస్ ఉంది, లేదు అని కాదు. కానీ 60-40 60% సక్సెస్ రేటు 40% ఫెయిల్యూర్ రేటు. మన కర్మకాలి ఆ 40%లో ఉన్నామంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ కోలుకోలేమండి. ఇప్పుడు ₹1,50,000 నువ్వు పెడుతున్నావు, 2 లక్షలు నువ్వు పెడుతున్నావు, 2.5 లక్షలు నువ్వు పెడుతున్నావు, ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు ఆ డబ్బులు ఒక 30,000 కోర్సుకు పెట్టు. ఇప్పుడు ₹1,50,000 నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, మాదాపూర్లో ఉంటున్నావు, ₹1,50,000 నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 30,000 20,000 ఎంతో కోర్సుకు పెట్టావు. కోర్సుకు పెట్టిన తర్వాత సరే 30,000 పెట్టావు అనుకుందాం, 1,20,000 ఉన్నాయి, నెలకి 7,000 ఖర్చు చేసుకున్నా ఆన్ అన్ యావరేజ్. 5,000 6,000 హాస్టల్ ఉంటుంది మాదాపూర్లో, అమీర్పేటలో అయితే 3,000 4,000 కూడా ఉంటుంది. సో మాదాపూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాదాపూర్లో 5,000 6,000 5,500 6,000కి హాస్టల్ వస్తుంది, ఒక రకమైన మంచి హాస్టలే వస్తుంది. జాయిన్ అయిన తర్వాత ఎంత ఉన్నాయి ఇక్కడ, 1,20,000 ఉన్నాయి. 7 వేసుకున్నా నెలకి 7,000 వేసుకున్నా ఎన్ని నెలలు వస్తాయి నీకు? 10,000 70 ప్లస్ ఇంకొక ఎంత ఉన్నాయి 30 50 అంటే 7,000 49, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పైన వస్తాయి నీకు డబ్బులు. 10,000 వేసుకున్నా కానీ ఖర్చులకి నీకు 1,20,000 అంటే సంవత్సరం 10 నెలలు వస్తాయి. ఇప్పుడు చూడండి, 10 నెలల్లో నువ్వు కోర్స్ నేర్చుకొని అది ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకోలేవా? నీకు అట్లీస్ట్ డెఫినెట్గా తెచ్చుకోగలుగుతావు. కరెక్ట్గా 3 నెలలు 4 నెలలు మనసు పెట్టావంటే 4 ఇంటర్వ్యూస్ వరుసగా తిరిగావంటే 5వ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు అబ్బాయి. సరే ఫస్ట్ ఇనిషియల్గా మనం 10,000 50,000 60,000 సంపాదించలేకపోయినా 10,000 అయితే సంపాదిస్తాం కదా, 15,000 అయితే సంపాదిస్తాం కదా, స్టార్టింగ్ శాలరీ సరిపోతుంది కదా. ఇక్కడ జాయిన్ అయ్యి బ్యాక్ డోర్లో జాయిన్ అయ్యి మోసపోయే దానికంటే ఇది చాలా ఉత్తమమైన పని. నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తున్నా. నేను ఊరికే ఏదో వేగ్గా చెప్పట్లా, నేను చాలా క్లోజ్గా ఆ పరిస్థితి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. అంటే మిమ్మల్ని డైరెక్ట్గా సివిఎస్ఎల్ జాయిన్ అవ్వండి నా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పట్లా, బట్ బ్యాక్ డోర్ అనేది ప్రాక్సీ అనేది ప్రిఫర్ చేయొద్దు. ప్రిఫర్ చేశారంటే ఇప్పుడు దాంట్లో అది కూడా చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా, 60% సక్సెస్ రేట్ ఉంది దాంట్లో కూడా. కర్మ ఖాళీ 40%లో నువ్వు ఉన్నావంటే మనం ఉండే పరిస్థితిని ఆలోచించుకొని మనం స్టెప్ తీసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకోవాలి. సో ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. సో నేనైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, సో అందుకే నేను ప్రాక్సీ అస్సలు ఎంకరేజ్ చేయను. తెలిసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు, బట్ అది రాంగ్ షార్ట్ కట్ మెథడ్. ప్లస్ 60-40 ఆ 40%లో మనం ఎప్పుడూ ఉండొద్దు. మనం ఒకవేళ కర్మకాలి ఆ 40%లో ఉన్నామంటే అనుకోవచ్చు. చాలా మంది నేను ఇప్పుడు జాయిన్ అయిపోతాను 3 లక్షలు కట్టి జాయిన్ అవుతావు, బాగానే ఉంది, 1 మంత్ తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఫేక్ పెట్టు లేకపోతే ఎట్లా ఎల్లుంటావు, నువ్వు వర్క్ లేదని వాడికి తెలిసిందంటే బయటికి గెంటేస్తాడు, దాక్షణం గెంటేస్తాడు. కరెక్ట్గా 1 వీక్ 10 డేస్లో తెలిసిపోతుంది మన దగ్గర వర్క్ ఉందా లేదని. గెంటేస్తే డబ్బులు పోయి, అటు పరువు పోయి, అప్పటికే అందరికి చెప్పుకుంటూ నేను జాబ్ వచ్చేసింది అది ఇదని, అటు పరువు పోయి
వద్దు. సో అంటే ఆలోచించుకోండి మీరే, మీకు చెప్పేంత టోని కాదు డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరికి అందులో ఉడుకు రక్తం బీటెక్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందంటే ఇక మనం ఏదైనా పీకేద్దాం పొడిచేద్దాం అంటే మనకి చాలా వరకు ఏంటంటే మెంటాలిటీ, స్టూడెంట్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఈజీగా వస్తుంది కదా అనుకుంటారు, కానీ ఎంత ఈజీగా ఆలోచించండి. సో ఎవరైనా కానీ ఈ ప్రాసెస్లో మీ ఫ్రెండ్స్ వెళ్తున్నా ప్రిఫర్ చేయొద్దు, మీరు బాధపడద్దు, మీ పేరెంట్స్ని బాధ పెట్టద్దు, రైట్? సో థ్యాంక్ యూ గైస్. సో ఈ వీడియో చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను, బట్ ఆ సిచ్యువేషన్స్ అలాంటివి, ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. నేను కమింగ్ డేస్లో అది కూడా చెప్తాను, ఎలా ఫేస్ చేశాను, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది కూడా మీకు చెప్తాను. డెఫినెట్గా మీరు, నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు ఆ తప్పులు మీరు చేయొద్దు. సో అందరూ అంటారు అది ఓకే, నేను మెకానికల్ ఇంజనీర్, ఆ తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ అని ఈ కోర్సెస్ అని నేర్చుకున్నాను. ఎవరన్నా నన్ను అడిగితే నువ్వేం చదివావురా అంటే నేను నా జీవితాన్ని చదివానని చెప్తాను. అన్నిటికంటే నేను జీవితాన్ని చదివాను నేను, రైట్? సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ వన్యా సైనింగ్.